కసి 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 పైకం సంపాదించాలనే కసి, పవర్ చూపియాలనే కసి, పతార వెంచుకోవాలనే కసి, జాగారం చేసిన రాత్రులు కంప్యూటర్ మీదకెళ్ళి మర్రని కండ్లు, వెబ్సైట్లకెళ్ళి బయటికి రాని దిమాగ్, పట్టు పట్టిండు, మెట్టు ఎక్కిండు, అవమానించినోళ్లకు ఆయనేందో చూపించిండు. గిదుల్లా ఇమ్మడి రవి కసి. నువ్వు ఏ కాన సంపాదించవు, నీతోటేం కాదని భార్య, నా బిడ్డెన్ జాదుడు శాత కాదని అత్త. ఇంట్లో గీ పోరు వడలేక ఏదన్నోటి చేయాలనే కసితోటి సినిమాలు పైరసీ చేసి కోట్లు కమాయించి బయటి దేశాలల్లో బిందాస్గా బతికిండట. కానీ ఓ పని మీద హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ అయిండు. అయితే ఐబొమ్మ బంద్ అయినందుకు బప్పం అప్పడమైనందుకు అభిమానులు గిట్ల గుండెలు గుద్దుకుంటారు సోషల్ మీడియాలో. పేదలకు పుక్కట్ల సినిమాలు చూపించిన యూత్ పర్సన్ కాపాడిన ఫ్యామిలీకి పైసలు మిగిల్చిన వీరుడు శూరుడే కాదుల్లో దేవుడు అంటున్నారు సాప్సీదా. పైరసీ తప్పైతే టికెట్లు రేట్లు పెంచుడిగిన తప్పే. ఇంట్లో నలుగురు సినిమాకు పోతే 2-3 వేలు కథం. ఇది దోసుకునుడు కాదా? 100 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు సినిమాలకు. ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘ సేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. మరి మీరేమన్నా సంఘ సేవ చేస్తురా? ఫ్రీగా టాకీస్లకు ఇడుస్తురా? టికెట్లు పెడతలేరా? రేట్లు పెంచుతలేరా? వినోదం పేరు మీద మీరన్నా బిజినెస్ చేస్తుండ్రు. ఐబొమ్మరావు అయితే ఏకన్నా తీసుకోకుండా కొత్త కొత్త సినిమాలు చూపిస్తుండని ఠాగూర్ల చిరంజీవి లెవెల్లో తారీఫ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్ ఏది తెరిచినా తీరు బొమ్మలు, గమ్మతి వీడియోలు రవి కిమ్మతిగా. ఇట్లా సినిమాలు దొంగతనం చేసుడు తప్ప 100కి అదే మా ఎక్కువ. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే అవుపడుతుంది. గసంటోళ్ళని ఎంకరేజ్ చేసుడేంది? అవసరమైతే మీ మీద కూడా కేసులు పెడతామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ వార్నింగ్ ఇచ్చిండు. జర పైలంలో చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన, వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. అయితే ఐబొమ్మ వెబ్సైట్ అసోంటి చూసే 50 లక్షల మంది వివరాలు మనోని కాడు ఉన్నాయి. వాటిని సైబర్ గ్యాంగ్ అమ్మితే మనోళ్ళ అకౌంట్లు లూటీ చేస్తారనేది పోలీసుల మాట. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. సినిమా కంపెనీ లాస్ చేస్తున్న రవిని పట్టుకున్నందుకు ఫుల్ ఖుషీలు ఉన్నారు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు. అయితే కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే అయిపోయి. హైదరాబాద్ లో ఇంకేం నేరాలు ఘోరాలు అయితే లేనట్టు 4 రోజుల సంద ఐబొమ్మ సినిమానే చూపించుడేంది సారు? బంగారం దుఃఖం దోషణలను పట్టుకుంటే దాని ఓనర్లను పిలుచుకొని గిట్లనే మాట్లాడిస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులను. తప్పే ఎవరు చేసినా తప్పే, కానీ పబ్లిక్ ఏమనుకుంటారో మీ సినిమాలు కూడా పర్ నజరేస్తే బాగుంటుందేమో సార్లు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం.